అమరావతికి యూట్యూబ్ అకాడమీ రాబోతుంది. మరి యూట్యూబర్‌గా మారాలనుకున్న వాళ్ళకి ఇది అదృష్టమా? లేకపోతే శాపమా? డబ్బులున్నోళ్ళకి మాత్రమైతే ఇది అదృష్టంలాగా చెప్పాలి. వాళ్ళెంత ఫీజు పెట్టినా ఆ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు చెప్పే స్కిల్స్ నేర్చుకోవచ్చు. తర్వాత బయటకొచ్చి కంటెంట్ మీద దృష్టి పెడితే యూట్యూబర్‌గా మారొచ్చు, మారకపోవచ్చు. ఇప్పుడు అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరూ యూట్యూబర్‌గా మారతారంటే అది చెప్పలేం. కాలేజీలో చదువుకున్న వాళ్ళందరూ జాబ్ కొడతారని నమ్మకం లేదు కదా! అలానే అకాడమీలో నేర్చుకున్న వాళ్ళందరూ యూట్యూబర్‌గా మారలేరు. ఇంకా డబ్బులు లేనోళ్ళ సంగతైతే, డబ్బులు లేనోళ్ళ సంగతి యూట్యూబ్ అకాడమీలో చేరకపోతేనే మంచిది. ఎందుకంటే వాళ్ళేదో నేర్పిస్తారని, అప్పు చేసేలా అకాడమీలో జాయిన్ అయ్యి, తర్వాత కంటెంట్ ఎలా తీయాలో, ఎలా చేయాలో తెలియకపోతే అది వేస్ట్ అయిపోతుంది. అకాడమీలో కంటెంట్ క్రియేటింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలాంటివన్నీ నేర్పిస్తారు. కానీ బయటకొచ్చిన తర్వాత మన ఓన్ కంటెంట్ మనం చేయాల్సిందే. సో, డబ్బులు లేని వాళ్ళు ఈ అకాడమీలు ఇవన్నీ నమ్ముకోకుండా యూట్యూబ్ గురించి ఫ్రీగా నేర్పించేవాళ్ళు యూట్యూబ్‌లోనే ఉంటారు. అవి చూసి నేర్చుకొని ట్రై చేస్తే ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతారు. అండ్ ఎలా తీయాలో, ఎలా కంటెంట్ చేయాలో మీరు చేసే కొద్దీ మీ అనుభవం మీకే చెప్తుంది. ఇంకా యూట్యూబ్ అకాడమీ గురించి చెప్పుకుంటే చంద్రబాబు గారు అమరావతిని అభివృద్ధి చేయాలని చాలా కష్టపడుతూ గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఈ అకాడమీ పెట్టమని కోరారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అకాడమీ పెట్టడానికి ఇష్టపడ్డారు. సో, యూట్యూబర్లుగా మారాలనుకున్న వాళ్ళకి అమరావతి ఒక గొప్ప వేదికగా మారిపోతుంది. అప్పటిదాకా టాలెంట్ ఉన్నవాళ్ళు ఆగకూడదు. టాలెంట్ ఉన్నవాళ్ళు చిన్నగా నేర్చుకుంటూ యూట్యూబ్‌లోనే వీడియోస్ ఉంటాయి. నేర్చుకుంటూ ఎదగండి. మీ టాలెంట్‌ని బయట పెట్టండి.